దేవుని స్వరము అనుదిన క్లుప్త ధ్యానాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు. లేఖనం యోహాను సువార్త 14:6. నేనే మార్గమును. దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బోధకుడు, ప్రవక్త, రక్షకుడు, నీతిమంతుడు, ఇలా ఎన్నో పేర్లు ఆయనకు పెట్టబడ్డాయి. ఎన్ని పేర్లు పెట్టినా ఆయన దీన జననాన్ని వివరించలేము. ఆయన దీనుడే ఈ లోకములో జన్మించినప్పటికీ ఎన్నటికీ మహోన్నతుడే. ఆయన వలననే మనిషి దేవుని రాజ్యానికి చేరటానికి బాట ఏర్పడింది. ఆయనే ఆ బాట. ఎప్పటికీ వివరించలేని సంఘటనలు 4. ఆయన దీన జననం, ఆయన మహిమా స్వరూపం, ఆయన శిలువ త్యాగం, ఆయన పునరుద్ధాన విజయం. వీటిని ఎన్ని పేర్లు పెట్టినా, ఎన్ని పాటలు రాసినా ఎప్పటికీ వివరించలేము అన్నది సత్యం. ఆ సత్యవంతుడు పలికిన ఒక్క మాట, నేనే ద్వారమును. ఎక్కడికి? నా తండ్రి దగ్గరికి. దేవుని రాజ్యానికి ఆయనే మార్గం. తిమోతి 1 పత్రిక 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మానవాళికి దేవునికి మధ్య మరో అనుసంధానకర్త లేనే లేడు. యేసుక్రీస్తు ప్రభువారే మార్గం. ఎందరో దేవుళ్ళు అన్నది ఉట్టి మాట, ఎందరో మధ్యవర్తులు అన్నది ఉట్టి మాటే. ఆయనే నిజమైనటువంటి మధ్యవర్తి. దేవునికి మహిమ కలుగునుగాక. మనిషి నిర్మించుకున్న మార్గాలు నరకానికి తీసుకెళ్తాయి, కానీ ఇది దేవుడు నియమించిన మార్గం దైవరాజ్యానికి తీసుకెళ్ళిద్ది. చీకటిలో నడిచే వారికి దారి తెలియదు, గమ్యం అసలుకే తెలియదు. రెండూ తెలియని ప్రయాణం అది. మనిషి నేడు చీకటిలో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నాడు. వెలుగు ఉదయించి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఆయనే నేను మార్గాన్ని అని తెలియపరుచుకున్న మనిషి చీకటినే ప్రేమిస్తున్నాడు. అసతోమ సద్గమయ అన్నారు. అసత్యములో నుండి సత్యంలోకి నడిపించు అని ప్రార్థన. ఇదొక శ్లోకం. నడిపించమని ప్రార్థన అయితే ఉందే కానీ నడిచే ఆలోచన మనిషికి లేదు. ఎంత దురదృష్టం ఇది. అడ్వెంట్ సీజన్లో ఆయన మార్గంలో నడుద్దాం, తండ్రి ఎద్దుకు చేరదాం. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.